తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో చోరీ ఘటనలో తిరుమల పోలీసు దోపిడీ బాగోతం వెలుగు చూసింది. తిరుమలలో పోలీసుగా పనిచేస్తున్న అరుణ్ కుమార్ ని అరెస్టు చేశారు తమిళనాడు పోలీసులు. వానియంబడి నీలికొల్లై కొత్త వీధి ప్రాంతంలో ఈ నెల 16న పట్టపగలే లెదర్ ఇండస్ట్రీ ఓనర్ ఇంట్లో చోరీకి స్కెచ్ వేశాడు. ఓనర్ ఇంతియాజ్, అతని భార్య సబితా పని మనిషి శక్తివేల్ ని కట్టేసి భారీ చోరీకి యత్నించారు తిరుమల పోలీస్ అండ్ టీం. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికొచ్చారు. దీంతో 2 ఐఫోన్లతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దోపిడీకి పలుమార్లు అరుణ్ కుమార్ వానియంబాడికి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఘటనకు సంబంధించి ఇంటి పని మనిషి శక్తివేల్ ని అదుపులోకి తీసుకోవడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసు అరుణ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి సంబంధించి ఇప్పటికే 4గురిని అరెస్టు చేశారు వానియంబాడ్ పోలీసులు. దొంగతనాలతో మొత్తం 8 మంది పాల్గొన్నారని, మరో 4 కోసం గాలింపు చర్యలు చేపట్టామని తమిళనాడు పోలీసులు తెలిపారు.